మ్మ్. సాధారణంగా ఒక వైద్య రోగ నిర్ధారణ గురించి మాట్లాడేటప్పుడేంటంటే అంతా చాలా ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందని ఆశిస్తాం కదా. అవును, ఖచ్చితంగా. మనిషి మెదడు ఎప్పుడూ కంటికి కనిపించే భౌతిక ఆధారాలను త్వరగా నమ్ముతుంది. అదే కదా. ఒకవేళ ఒక చెయ్యి విరిగితే ఆ ఎక్స్రేలో తెల్లటి గీత స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ ఆ గీతను చూపిస్తూ ఇదిగో ఇక్కడే ఎముక విరిగింది అని చాలా సులభంగా చెప్పేస్తారు. నిజమే. సమస్య ఎక్కడుందో కంటికి కనిపిస్తే ఒక రకమైన భరోసా ఉంటుంది. కానీ మనం మన ముందున్న ఈ వనరులను పరిశీలిస్తూ ఉంటే మానవ జీర్ణ వ్యవస్థ, దాని లోపల క్షణక్షణానికి జరిగే రసాయన చర్యల గురించి మాట్లాడటం మొదలుపెడితే మాత్రం ఆ ఎక్స్రే మిషన్ ఇచ్చే స్పష్టత అకస్మాత్తుగా మాయమైపోయినట్లు అనిపిస్తుంది. 100% కరెక్ట్. ఇది చాలా సంక్లిష్టమైన నెట్వర్క్. అందుకే ఈ రోజు మనం చేయబోయే ఈ లోతైన అన్వేషణ లక్ష్యం కూడా ఇదే. ఈ వనరులలో దాగి ఉన్న జీర్ణవ్యవస్థ శరీర నిర్మాణ శాస్త్రం, జీవక్రియలు, వ్యాధుల గురించిన ప్రతి చిన్న వివరాలను ఏ ఒక్క పాయింట్ వదలకుండా విడతీసి చూద్దాం. తప్పకుండా. అసలు ప్రతి అవయవం వెనుక ఎంత ఇంజనీరింగ్ ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కదా. సరే, ముందుగా దీన్ని విడదీసి చూద్దాం. ప్లీహం, అదేనండి స్ప్లీన్ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఉదర కుహరంలో ఉండే దాదాపు అన్ని అవయవాలు పిండం అభివృద్ధి చెందేటప్పుడు ఎండోడర్మ్ అనే పొర నుండే ఏర్పడతాయి కదా. అవును, ఎండోడర్మ్ నుండే వస్తాయి చాలా వరకు. కానీ ఈ స్ప్లీన్ మాత్రం ఎముకలు, కండరాలలాగా మీసోడర్మ్ నుండే ఎందుకు ఉద్భవించింది? ఇక్కడొక విచిత్రమైన విషయముంది గదా. ఆ పుట్టుక వెనుక ఉన్న అనాటమీ నిజంగా ఒక ప్రకృతి వింత అని చెప్పాలి. స్ప్లీన్ అనేది ఉదరం ఎడమవైపు పైభాగంలో ఉండే ఒక పెద్ద శోషరస అవయవం. ఓహో, అంటే లింఫాటిక్ అవయవం అన్నమాట. అవును. పిండం ఎదుగుతున్న సమయంలో ఇది డార్సల్ మీసెంటరీలోని మీసోడర్మ్ పొర నుండి వస్తుంది. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది మీసోడర్మ్ నుండి పుట్టినప్పటికీ దానికి రక్త సరఫరా మాత్రం ఏమాత్రం సంబంధం లేని ఫోర్గట్ రక్తనాళమైన సీలియాక్ ఆర్టరీ నుండి వస్తుంది. వావ్! అంటే ఒక అవయవం పుట్టుక ఒక సిస్టమ్ నుండి జరిగితే దానికి ప్రాణాధారమైన రక్తం వచ్చే మార్గం ఇంకో సిస్టమ్ నుండి జరుగుతోందన్నమాట. ఒక వ్యక్తి ఒక నగరంలో పుట్టినా అతనికి ఆహారం మాత్రం వేరొక దేశం నుండి వస్తున్నట్లు ఉంది. భలే చెప్పారు. నిజంగా అంతే. మరి ఆ సీలియాక్ ఆర్టరీ నుండి స్ప్లీన్కు రక్తం నేరుగా వెళ్ళిపోతుందా? ఎందుకంటే ఆ ప్రయాణంలో ఒక చిన్న లోపముందని వనరులు సూచిస్తున్నాయి. నేరుగా వెళ్ళదు. ఈ సీలియాక్ ఆర్టరీ నుండి బయల్దేరే స్ప్లనిక్ ఆర్టరీ స్ప్లీన్కు చేరుకునే క్రమంలో అనేక శాఖలుగా విడిపోతుంది. అంటే దారిలో వేరే వాటికి కూడా రక్తం ఇస్తుందా? అవును, దారిలో అది కడుపు మరియు ప్యాంక్రియాస్కు రక్తాన్ని పంచుతూ వెళ్తుంది. వాటిలో ప్యాంక్రియాటిక్ ఆర్టరీ, షార్ట్ గ్యాస్ట్రిక్ ఆర్టరీ, ఇంకా లెఫ్ట్ గ్యాస్ట్రో ఎపిప్లోయిక్ ఆర్టరీలు ఉంటాయి. ఓహో, ఇన్ని శాఖలున్నాయా? అవును. ఈ శాఖలలో షార్ట్ గ్యాస్ట్రిక్ ఆర్టరీస్ అనేవి కడుపు పైభాగానికి రక్తాన్ని ఇస్తాయి. కానీ ఈ రక్తనాళాలకు ఒక ప్రధానమైన ప్రతికూలత ఉంది. వీటికి అనాస్టమోసిస్ అంటే ప్రత్యామ్నాయ రక్తనాళాల కనెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. అంటే దీని అర్థం ప్రాక్టికల్గా చూస్తే ఒక ఊరికి వెళ్లడానికి ఒకటే ప్రధాన రహదారి ఉండి ఆ ప్రత్యామ్నాయ బైపాస్ రోడ్లు లేకపోతే ఎలా ఉంటుందో అలా అన్నమాట. కరెక్ట్. ఒకవేళ ఆ ప్రధాన రహదారి బ్లాక్ అయితే ఆ ఊరికి సంబంధాలు తెగిపోతాయి కదా. సరిగ్గా అలాగే జరుగుతుంది. అంటే స్ప్లీనిక్ ఆర్టరీ గనక బ్లాక్ అయితే ఈ షార్ట్ గ్యాస్ట్రిక్ ఆర్టరీల ద్వారా రక్తమందే కడుపు పైభాగం తీవ్రమైన ప్రమాదంలో పడుతుందన్నమాట. అవును. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం వల్ల ఆ ప్రాంతానికి ఆక్సిజన్ అందక కణజాలం వేగంగా దెబ్బతింటుంది. దీన్నే వైద్య పరిభాషలో ఇస్కీమిక్ ఇంజురీ అంటారు. అబ్బా, ఈ రక్త సరఫరా నెట్వర్క్ ఎంత సున్నితమైనదో అర్థమవుతోంది. ఒత్తిడికి కూడా రక్తనాళాలు ఎలా స్పందిస్తాయో చూస్తే ఒక్కోసారి విపరీతంగా వాంతులు చేసుకున్నప్పుడు అన్నవాహిక చివర చిరిగిపోయి రక్తమొస్తుంది కదా. అవును, దీన్ని రెచ్చింగ్ అంటారు. ఈ మల్లోరేవి స్టియర్స్ రావడానికి ఆ ప్రాంతంలో ఉన్న రక్త సరఫరాకు ఏమైనా సంబంధం ఉందా? వాంతులు చేసుకున్నప్పుడు కడుపులో విపరీతమైన ఒత్తిడి ఒక్కసారిగా పైకి తన్నుకొస్తుంది. ఆ ఒత్తిడికి తట్టుకోలేక అన్నవాహిక కింది భాగంలో మ్యూకోజా పొర నిలువునా చిరిగిపోతుంది. ఓహో, నిలువునా చిరుగుతుందా? అవును. అప్పుడు అక్కడి రక్తనాళాలు దెబ్బతిని రక్తస్రావమవుతుంది.
అన్నవాహిక నిర్మాణాన్ని చూస్తే దానికి రక్త సరఫరా 3 వేర్వేరు మార్గాల ద్వారా జరుగుతుంది. 3 మార్గాలా? అవేంటి? పైభాగానికి ఇన్ఫీరియర్ థైరాయిడ్ ఆర్టరీ రక్తాన్ని ఇస్తే, ఛాతీలో ఉండే మధ్యభాగానికి థొరాసిక్ అయోర్టా తన శాఖల ద్వారా రక్తాన్ని అందిస్తుంది. మరి కింది భాగానికి? ఈ మల్లోరీ వి స్టియర్స్ ఏర్పడే కింది భాగానికి ప్రధానంగా కడుపుకు రక్తాన్నిచ్చే లెఫ్ట్ గ్యాస్ట్రిక్ ఆర్టరీ శాఖలే రక్తాన్ని సరఫరా చేస్తాయి. వావ్! ఒకే అవయవానికి 3 వేర్వేరు పైపుల నుండి కనెక్షన్లు అన్మాట. సరే, అన్నవాహిక నుండి కిందికి వెళితే హైండ్ గట్ ఉంటుంది కదా, అంటే అడ్డప్రేగు చివరి 3వ వంతు, అవరోహణ కోలన్, సిగ్మాయిడ్ కోలన్, రెక్టం, వీటికి రక్తం ఏ సిస్టమ్ నుండి వస్తుంది? ఈ హైండ్గట్ నిర్మాణాలన్నిటికీ ఉదరంలో ఉండే ఇన్ఫీరియర్ మెసెంటరిక్ ఆర్టరీ ప్రధాన రక్త సరఫరా వనరుగా పనిచేస్తుంది. అదొక సింగిల్ సప్లై లైన్ లాంటిది. ఆ సింగిల్ లైన్ వింటుంటేనే కొంచెం భయంగా ఉంది. ఈ రక్తనాళాలతో పాటు మన శరీరంలో మురుగునీటి పారుదల వ్యవస్థలాంటి లింఫాటిక్ డ్రైనేజ్ గురించి కూడా వనరులలో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అవును, రెక్టం దగ్గర దీని పనితీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అదే, మలద్వారం దగ్గర ఇది 2 విరుద్ధమైన మార్గాల్లో పనిచేస్తుంది కదా. అదే అనాటమీలో ఒక అద్భుతమైన విభజన రేఖండి. మలద్వారం లోపల డెంటేట్ లైన్ అనే ఒక గీత ఉంటుంది. ఈ గీతకు పైనున్న ప్రాంతం నుండి లింఫ్ ద్రవం లోపలివైపుగా ప్రయాణించి ఇన్ఫీరియర్ మెసెంటరిక్, ఇంటర్నల్ ఇలియాక్ నోడ్స్కు వెళ్తుంది. ఓహో, లోపలికి వెళ్తుంది. మరి గీతకు కింద ఉన్న ప్రాంతం నుండి? ఆ గీతకు కింద ఉన్న ప్రాంతం నుండి మాత్రం ద్రవం బయటివైపుగా గజ్జల్లో ఉండే ఇంగ్వినల్ నోడ్స్కు చేరుకుంటుంది. అంటే ఒకే గొట్టంలో 2 వేర్వేరు డైరెక్షన్స్ అన్నమాట. కరెక్ట్. క్యాన్సర్ లాంటి వ్యాధులు ఏ దిశలో వ్యాపిస్తున్నాయో తెలుసుకోవడానికి డాక్టర్లకు ఈ డెంటేట్ లైన్ ఒక మ్యాప్ లాగా భలే ఉపయోగపడుతుంది. అదొక న్యాచురల్ బార్డర్లాగా ఉందన్నమాట. శరీర నిర్మాణాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉదర కుహరంలో ఒమెంటం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. కడుపు అవయవాలను కప్పి ఉంచే ఒక రక్షణ కవచం లాంటిదా ఇది? అవును, 2 పొరలతో కూడిన ఒక పెరిటోనియల్ పరదలాగా ఉంటుంది. ముఖ్యంగా లెస్సర్ ఒమెంటం గురించి చెప్పాలి. లెస్సర్ ఒమెంటం అంటే ఎక్కడుంటుంది ఖచ్చితంగా? ఇది కాలేయం నుండి కడుపు యొక్క చిన్న వంపు వరకు, అంటే లెస్సర్ కర్వేచర్ వరకు, మరియు డియోడినం ప్రారంభం వరకు విస్తరించి ఉంటుంది. జస్ట్ ఒక పరద మాత్రమేనా? ఇంకేమైనా చేస్తుందా? ఇది కేవలం పరద మాత్రమే కాదు, దీని లోపల ముఖ్యమైన నాళాలుంటాయి. దీన్ని హెపాటోగ్యాస్ట్రిక్ లిగమెంట్, హెపాటోడ్యూయోడేనల్ లిగమెంట్ అని 2 భాగాలుగా విభజించారు. రైట్. ఈ పైపులు, గదులు, వాటి గోడల నిర్మాణం గురించి వింటుంటే భలేగా ఉంది. కాని ఈ గోడల లోపల ప్రవహించే ఆమ్లాల మడుగు దగ్గరకు వెళ్దాం. అంటే అనాటమీ నుండి కెమిస్ట్రీకి షిఫ్ట్ అవుదాం. తప్పకుండా. డైజెస్టివ్ కెమిస్ట్రీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వనరులను బట్టి చూస్తే ఒకే కణం అత్యంత ప్రమాదకరమైన యాసిడ్ని, అలాగే ప్రాణాలను కాపాడే ఒక ప్రోటీన్ని ఉత్పత్తి చేయడం నాకు చాలా వింతగా అనిపించింది. అసలు మన కడుపులో ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి ఎలా నియంత్రించబడుతుంది? ఈ ఆమ్ల ఉత్పత్తి అనేది ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. మనం రుచికరమైన ఆహారం గురించి ఆలోచించినప్పుడు లేదా చూసినప్పుడు మెదడు ఉత్తేజితమై ఆమ్ల ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఓహో, జస్ట్ చూసినా ఆలోచించినా మొదలవుతుందా? అవును, దీన్ని సెఫాలిక్ దశ అంటారు. ఆ తర్వాత ఆహారం కడుపులోకి చేరినప్పుడు గ్యాస్ట్రిక్ దశ మొదలై ఆమ్లం భారీగా పెరుగుతుంది. దశ రాగానే ఒక బ్రేక్ వేసినట్లు ఈ ఆమ్ల ఉత్పత్తి వాటంతట అదే తగ్గిపోతుంది. భలే, ఆటోమేటిక్ సిస్టమ్. అయితే ఇక్కడ నాకొక క్రాస్ క్వశ్చన్ ఉంది. మెదడు నుండి ఆమ్ల ఉత్పత్తికి ఆదేశాలివ్వాలంటే ఒక వైర్ లాంటి కనెక్షన్ ఉండాలి కదా. ఈ వేగస్ నరాల పాత్ర ఏమిటిక్కడ? ఆ వైర్ లాంటి కనెక్షన్ ఈ వేగస్ నరమే. ఇది అన్నవాహికతో పాటే ఈసోఫేజియల్ హయాటస్ గుండా కడుపులోకి ప్రవేశిస్తుంది. కడుపులోకి వెళ్ళి ఏం చేస్తుంది? ఇది జీర్ణాశయపు కండరాలకు, ఆమ్ల ఉత్పత్తి చేసే కణాలకు సంకేతాలిస్తుంది. ఒకవేళ హర్నియాను సరిచేసే ఫండూప్లికేషన్ ఆపరేషన్లలో పొరపాటున ఈ నరాలు దెబ్బతింటే ఈ ఆమ్లాల ఫ్యాక్టరీ పరిస్థితేంటి? అలా జరిగితే పెద్ద సమస్యే. ఒకవేళ ఆపరేషన్లో ఈ నరాలు దెబ్బతింటే జీర్ణాశయం కదలికలు మందగిస్తాయి, కడుపులో ఉన్న ఆహారం ప్రేగుల్లోకి ఖాళీ అవడం చాలా ఆలస్యమవుతుంది. అంటే డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అన్నమాట. మరి యాసిడ్ సంగతి? ఆమ్ల ఉత్పత్తి కూడా బాగా పడిపోయి హైపోక్లోర్హైడ్రియా అనే పరిస్థితి తలెత్తుతుంది. జీర్ణక్రియ మొత్తం దెబ్బతింటుంది. నిజంగా ఆ వైర్ కట్ అయితే ఫ్యాక్టరీ బంద్ అన్నమాట. ఇందాక నేను చెప్పినట్లు కడుపులోని ఒకే కణం యాసిడ్ను, ప్రాణాధారమైన ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుందన్నాను కదా. అవును, మీరు ఆ పరైటల్ కణాల గురించే కదా అడుగుతున్నారు? కరెక్ట్. విటమిన్ B12 శోషణకు
కడుపు పైభాగంలో ఉండే ఆ కణాలకున్న బలమైన లింక్ గురించి చెప్పండి. కడుపు పైభాగంలోని మ్యూకోసాలో ఈ పారైటల్ కణాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని ముక్కలు చేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. దాంతోపాటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక కీలకమైన ప్రోటీన్ను కూడా స్రవిస్తాయి. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఎందుకంత ముఖ్యమంటారు? ఏంటంటే మనం తీసుకునే ఆహారంలోని విటమిన్ బి12 ప్రేగులలో శోషించబడాలంటే ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ దాన్ని పట్టుకుని తీసుకెళ్లాలి. అది లేకపోతే విటమిన్ బి12 శరీరానికి అస్సలు వంటబట్టదు. వావ్! అంటే ఒకవేళ ఏదైనా ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చి మన శరీరమే ఈ పెరైటల్ కణాలను నాశనం చేస్తే యాసిడ్తో పాటు ఈ ప్రోటీన్ కూడా ఆగిపోతుందన్నమాట. ఖచ్చితంగా. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల రక్తములో బి12 దారుణంగా పడిపోయి పర్నీషస్ అనేమే వస్తుంది. దానివల్ల వచ్చే లక్షణాలెలా ఉంటాయి? విటమిన్ బి12 లేకపోతే ఎర్ర రక్త కణాలు సరిగ్గా విభజన చెందలేక అసాధారణంగా పెరిగిపోతాయి. దీన్నే మెగేలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. అంతేకాదు, నరాల చుట్టూ ఉండే పొర దెబ్బతిని తీవ్రమైన న్యూరోలాజిక్ డిస్ఫంక్షన్కు దారితీస్తుంది. అబ్బా! ఒక చిన్న కణం పనిచెయ్యకపోవడం వల్ల రక్త వ్యవస్థ, నాడీ వ్యవస్థ రెండూ కుప్పకూల్తాయన్నమాట. ఇదంతా వింటుంటే మన శరీరంలోని వివిధ వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఎంతగా ఆధారపడ్డాయో అర్థమవుతోంది. అవును, అదొక గొలుసుకట్టు చర్య లాంటిది. అయితే ఈ జీవక్రియల సమన్వయం పసిపిల్లల్లో ఎలా ఉంటుందో వనరుల్లో చర్చించారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో నియోనెటల్ జాండీస్ ఎందుకు అంత సాధారణంగా వస్తుంది? పసిపిల్లల్లో కాలేయం గురించి చెప్పాలంటే అది అప్పుడే ప్రారంభించిన ఒక కొత్త ఫ్యాక్టరీ లాంటిది. యంత్రాలు ఇంకా పూర్తి సామర్థ్యంతో పనిచేయడం మొదలుపెట్టావు. అంటే బిలిరుబిన్ ప్రొడక్షన్కి లివర్కి సింక్ అవ్వదన్నమాట. అవును, పిల్లల రక్తంలో బిలిరుబిన్ ఉత్పత్తి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ బిలిరుబిన్ను ప్రాసెస్ చేసి బయటకు పంపే ఎంజైమ్లు ఆ లేత కాలేయంలో ఇంకా తక్కువగా ఉంటాయి. దాన్నే కంజుగేషన్ తగ్గటం అంటారు. ఓహో, ప్రాసెసింగ్ స్లోగా ఉంటుంది. దానికి తోడు పేగుల నుండి తిరిగి రక్తంలోకి బిలిరుబిన్ చేరుకునే ఎంటరోహెపాటిక్ సర్క్యులేషన్ పిల్లల్లో చాలా వేగంగా ఉంటుంది. అంటే అటునుంచి బయటికి పోక ఇటునుంచి మళ్ళీ లోపలికొచ్చి నిండిపోతుందా? కరెక్ట్. ఈ కారణాల వల్ల ఫ్యాక్టరీ లోపల వేస్ట్ మెటీరియల్ నిండిపోయినట్లు రక్తంలో బిలిరుబిన్ పెరిగి పచ్చకామెరలు వస్తాయి. కానీ ఫ్యాక్టరీ యంత్రాలు వేగం పుంజుకోగానే, అంటే కొన్ని రోజుల్లో ఇది వాటంతటా అదే సర్దుకుంటుంది. అర్థమైంది. ఇప్పుడు మన రోజువారీ జీర్ణక్రియలో ముఖ్యమైన గ్లైకోలసిస్ గురించి ఒక ప్రశ్న. అడగండి. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ తీసుకున్నప్పుడు అది గ్లూకోజ్ లాంటి ఇతర చక్కెరల కంటే అత్యంత వేగంగా ఎందుకు జీర్ణమవుతుంది? దానికంటూ ఏదైనా షార్ట్కట్ ఉందా? ఖచ్చితంగా అదొక షార్ట్కట్ అనే చెప్పాలి. మనం తినే గ్లూకోజ్ లేక గెలాక్టోజ్ లాంటివి కణాల్లో శక్తిగా మారాలంటే గ్లైకోలిసిస్ అనే ఒక పద్ధతి గుండా వెళ్ళాలి. ఆ పద్ధతిలో ఏముంటుంది? ఆ దారిలో PFK1 అనే ఒక ప్రధాన ఎంజైమ్ ఉంటుంది. ఇదొక ట్రాఫిక్ సిగ్నల్ లాగా పనిచేసి చక్కెరల జీర్ణక్రియను నెమ్మదిగా కంట్రోల్ చేస్తుంది. మరి ఫ్రక్టోజ్ ఏం చేస్తుంది? ట్రాఫిక్ సిగ్నల్ని జంప్ చేస్తుందా? సరిగ్గా చెప్పారు. మనం తీసుకునే డైటరీ ఫ్రక్టోజ్ లివర్లో నేరుగా F1Pగా మారిపోయి ఆ PFK1 ట్రాఫిక్ సిగ్నల్ను బైపాస్ చేసి నేరుగా హైవే ఎక్కేస్తుంది. వావ్! ఇలా ఎలాంటి అడ్డంకులు లేకపోవడం వల్లే ఫ్రక్టోజ్ అత్యంత వేగంగా శక్తిగా మారుతుంది. అద్భుతం. మరి కార్బోహైడ్రేట్లు సరిగ్గా జీర్ణం కాకపోవడాన్ని, అంటే మ్యాల్ అబ్జార్ప్షన్ని కనిపెట్టడానికి వాడే డీ-జైలోస్ టెస్ట్ గురించి వనరులలో చాలా విపులంగా వివరించారు. ఈ టెస్ట్ ద్వారా ప్యాంక్రియాస్లో సమస్య ఉందా లేక ప్రేగుల్లో సమస్య ఉందా అని ఎలా వేరుచేసి చూస్తారు? సాధారణంగా మనం తినే సంక్లిష్టమైన పాలిసాకరైడ్లు విడిపోయి రక్తంలో కలవాలంటే ప్యాంక్రియాస్ నుండి వచ్చే అమైలేజ్ అనే ఎంజైమ్ వాటిని ముక్కలు చేయాలి కదా. అవును, ఎంజైమ్ కావాలి. కానీ డీ-జైలోజ్ అనే చక్కెర ముందుగానే విడిపోయి ఉన్న ఒక మోనోసాకరైడ్. దీన్ని అరిగించడానికి ప్యాంక్రియాస్ ఎంజైమ్ల అవసరమే మాత్రం లేదు. ఓహో, అంటే అది డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోవచ్చన్నమాట. అవును. దీన్ని రోగికిచ్చినప్పుడు అది నేరుగా పేగుల గోడల ద్వారా, అంటే మ్యూకోసా ద్వారా రక్తంలోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ అలా వెళ్ళకపోతే? ఒకవేళ డీ-జైలోజ్ ఇచ్చిన తర్వాత అది సరిగ్గా రక్తంలో కలవకపోతే ప్యాంక్రియాస్తో ఇక్కడ పనిలేదు కాబట్టి సమస్య పేగుల గోడల్లోనే ఉందని అర్థం. దీన్నే మ్యూకోసల్ డిఫెక్ట్ అంటారు. మరి డీజలోస్ బాగానే అరిగిపోయి వేరే ఆహారాలు అరగ్గపోతే? అలా జరిగితే డీ-జైలోజ్ శోషించబడింది కాబట్టి పేగులు బాగానే ఉన్నాయని, ముక్కలు చేసే ప్యాంక్రియాస్లోనే సమస్య ఉందని డాక్టర్లు సులభంగా గుర్తిస్తారు. వావ్! ఎంత సింపుల్ లాజిక్!
ఆ డీజెలోస్ ప్రస్తావన రాగానే మనం ప్యాంక్రియాస్ దగ్గరకొచ్చేశాం. ఈ ప్యాంక్రియాస్ గురించి వింటుంటే ఇదొక అత్యంత అద్భుతమైన కర్మాగారం మరియు అత్యంత ప్రమాదకరమైన ఆయుధంలాగా అనిపిస్తోంది. నిజమే, ఇది పవర్ఫుల్ ఎంజైమ్స్ని దాచుకునే ఫ్యాక్టరీ కదా. ఆమ్లాలను, కండరాలను సైతం కరిగించే ఎంజైమ్స్ను తయారుచేసే ఈ అవయవం అసలు తాను ఎలా కరిగించుకోకుండా కాపాడుకుంటోంది? ఇక్కడే జీర్ణ వ్యవస్థ, రక్షణ వ్యవస్థల గొప్పతనం దాగి ఉంది. కడుపులో నుండి తీవ్రమైన ఆమ్లంతో కూడిన ఆహారం డివోటెనంలోకి రాగానే అక్కడి మ్యూకోసాలోని ఎస్ కణాలు ఆ యాసిడ్ను పసిగడతాయి. ఆ ఎస్ కణాలు సెన్సార్లాగా పనిచేస్తాయా? అవును, పసిగట్టి వెంటనే సెక్రెటిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఈ సెక్రెటిన్ ప్యాంక్రియాస్కు ఒక అలారంలాగా పనిచేసి వెంటనే బైకార్బోనేట్ స్రావాన్ని పెంచుతుంది. బైకార్బోనేట్ అంటే ఆల్కలైన్ కదా, అది యాసిడ్ని చల్లారుస్తుందా? కరెక్ట్. ఆ బైకార్బోనేట్ వెళ్ళి యాసిడ్ను చల్లార్చి న్యూట్రలైజ్ చేస్తుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే ప్యాంక్రియాటిక్ స్రావాలలో బైకార్బోనేట్ పెరిగే కొద్దీ దానికి బ్యాలెన్స్ చేయడానికి క్లోరైడ్ శాతం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆమ్లాన్ని అడ్డుకోవడానికి అదొక అద్భుతమైన రక్షణ కవచం. మరి ఆ ప్రోటీన్లను, కొవ్వులను కరిగించే పవర్ఫుల్ ఎంజైమ్ సంగతి, అవి ప్యాంక్రియాస్నెందుకు తినేవు? ఎందుకంటే ప్యాంక్రియాస్ ఆ ఎంజైమ్లను ముందుగానే యాక్టివేట్ చేయదు. వాటిని ఇనాక్టివ్ అంటే నిష్క్రియ రూపంలో ప్యాక్ చేసి బయటకు పంపుతుంది. ఓహో, అంటే సేఫ్ ప్యాకేజింగ్ అన్నమాట. ఉదాహరణకి ఏ ఎంజైమ్? ఉదాహరణకు ట్రిప్సినోజన్. అది సురక్షితంగా జియోడెనంకు చేరుకోగానే ప్రేగుల గోడలపై ఉండే ఎంటిరోపెప్టిడేస్ అనే ఎంజైమ్ దాన్ని పగలగొట్టి యాక్టివ్ ట్రిప్సిన్గా మారుస్తుంది. ఈ ట్రిప్సిన్ అనేది చాలా కీలకమైనది కదా? అవును, ఈ ట్రిప్సిన్ ఒక మాస్టర్ కీలాగా పనిచేసి మిగతా ఎంజైమ్లన్నిటినీ యాక్టివేట్ చేస్తుంది. ఒకవేళ పుట్టుకతోనే ఎంటిరోపెప్టిడేస్ లోపముంటే ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వక ప్రోటీన్, కొవ్వులు వంటబట్టవు. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు తీవ్రమైన డయేరియా వస్తుంది. అలాగే రక్తంలో ప్రోటీన్ తగ్గే పరిస్థితి వస్తుంది. దీన్నే హైపోప్రోటీనేమియా అంటారు. ఈ పాయింట్ దగ్గరే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకవేళ ఆ మాస్టర్కి ఇలాంటి ట్రిప్సిన్ పొరపాటున డ్యూోడెనంకు చేరక ముందే ప్యాంక్రియాస్ లోపలే యాక్టివేట్ అయిపోతే ఏమవుతుంది? అబ్బా, ఆ ఆలోచనే చాలా భయంకరం. ట్రిప్సిన్ ముందే యాక్టివేట్ అయితే అది మిగతా ఎంజైమ్స్ అన్నింటినీ ప్యాంక్రియాస్ లోపలే నిద్రలేపుతుంది. దేవుడా, అంటే ఫ్యాక్టరీ లోపలే బాంబు పేలినట్లా? ఖచ్చితంగా. ఆ ఎంజైమ్స్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి బదులు ప్యాంక్రియాస్ను తినేయడం మొదలుపెడతాయి. దీన్నే ఆటోడైజెషన్ లేదా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. మరి దీన్ని ఆపడానికి శరీరంలో ఇంకేమీ వ్యవస్థ లేదా? ఉంది. ఇలా జరగకుండా ఉండటానికి ప్యాంక్రియాస్ లోపల SPINK1 అనే మరొక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఇదొక ఇన్హిబిటర్. ఒకవేళ ఆ గార్డు కూడా పనిచేయకపోతే? జన్యుపరమైన మ్యూటేషన్ల వల్ల ఈ గార్డు పనిచేయకపోతే ఆ వ్యక్తుల్లో చిన్న వయసులోనే హెరిడిటరీ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. జన్యుపరమైన సమస్యలను పక్కన పెడితే సాధారణంగా ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రావడానికి మన ఆహారపు అలవాట్లకు ఏమైనా సంబంధముందా? ఖచ్చితంగా ఉంది. 80% కేసుల్లో గాల్స్టోన్స్ అంటే పిత్తాశయ రాళ్లు వెళ్లి నాళాన్ని అడ్డుకోవడం మరియు అతిగా మద్యం సేవించడం ప్రధాన కారణాలు. మద్యం వల్ల వస్తే దాన్ని ఎలా కనిపెడతారు డాక్టర్లు? ఎవరైనా మద్యం వల్ల ఈ సమస్యతో వస్తే వాళ్ల రక్త పరీక్షల్లో ఒక క్లూ దొరుకుతుంది. వాళ్ల AST మరియు ALT ఎంజైమ్ రేషియో 2 కంటే ఎక్కువగా ఉంటుంది. ఓహో, అదొక క్లియర్ మార్కర్ అన్నమాట. అవును. అంతేకాకుండా ఫోలేట్ లోపంతో సంబంధం లేకుండానే వాళ్ల ఎర్ర రక్త కణాలు సైజు పెరిగిపోయే మాక్రోసైటోసిస్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మూడవ ప్రధాన కారణం రక్తంలో కొవ్వులు విపరీతంగా పెరిగిపోవడం. అంటే హైపర్ ట్రైగ్లిజరిడేమియానా? ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉంటే కూడా ప్యాంక్రియాస్కు ప్రమాదమా? రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయి ఎంత ఉంటే ఈ పరిస్థితి వస్తుంది? ఒకవేళ రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయి 100 mg/dl దాటితే ప్రమాదం ముంచుకొస్తుంది. అబ్బా, 1000 దాటితేనా? అప్పుడు ఏం జరుగుతుంది? రక్తంలో ఉండే కైలోమైక్రాన్లు, VLDL లాంటి కొవ్వు కణాలు ప్యాంక్రియాస్లోని సన్నటి రక్తనాళాలను అడ్డుకుంటాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే మన శరీరంలోని ఇన్సులిన్ అనేది లైపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైమ్ను యాక్టివేట్ చేసి ఈ కొవ్వులను కరిగించి రక్తంలో ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. అంటే డయాబెటీస్ ఉన్నవాళ్లలో ఇన్సులిన్ సరిగ్గా పని చెయ్యదు కాబట్టి ఈ ప్రమాదం ఎక్కువుంటుందన్నమాట. కరెక్ట్గా పట్టుకున్నారు. మరి ఈ ఆటోడైజేషన్ వల్ల ప్యాంక్రియాస్ కణజాలం చనిపోతే దాన్ని ఫ్యాట్ నెక్రోసిస్ అంటారు కదా, అప్పుడు లోపల పరిస్థితి ఎలా మారుతుంది?
ప్యాంక్రియాస్ నుండి లైపేజ్ అనే ఎంజైమ్ బయటకు లీక్ అయ్యి చుట్టూ ఉన్న కొవ్వు కణాలను నిర్దాక్షిణ్యంగా కరిగించేస్తుంది. అప్పుడు కరిగిన ఆ కొవ్వు ఆమ్లాలు కాల్షియంతో కలిసిపోయి సబ్బులాగా గట్టిపడతాయి. సబ్బులాగానా? అంటే శాపోనిఫికేషన్ అంటారా దీన్ని? అవును, శాపోనిఫికేషన్. ఇది చూడ్డానికి చాక్పీస్ పొడిలాగా తెల్లగా మారుతుంది. ఈ నెక్రోసిస్ తీవ్రమైతే మెసెంటరీ, ఒమెంటం లాంటి ఉదర కుహర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. దేవుడా, చాలా డ్యామేజ్ అవుతుందైతే. దీనివల్ల సిస్ట్లేమైనా ఫామ్ అవుతాయా? అవును, కడుపులో ద్రవాలతో కూడిన సూడోసిస్ట్లు ఏర్పడతాయి. సాధారణ సిస్ట్లకు లోపల కణాలతో కూడిన ఎపిథీలియం పొర ఉంటుంది. కానీ ఈ సూడోసిస్ట్లకు అలాంటి పొర ఉండదు. మరి వాటి గోడలు దేంతో తయారవుతాయి? వాటి గోడలు కేవలం కణజాలం డ్యామేజ్ వల్ల ఏర్పడిన గ్రాన్యులేషన్ మరియు ఫైబ్రోసిస్తో మాత్రమే తయారై ఉంటాయి. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ తీవ్రతను చూసాం. ఇప్పుడు దీర్ఘకాలిక అంటే క్రానిక్ పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఈ ఎంజైమ్స్ దాడులు మళ్ళీ జరిగితే ప్యాంక్రియాస్ శాశ్వతంగా దెబ్బతింటుంది కదా? అవును, ఆ దాడుల వల్ల ప్యాంక్రియాస్ కణజాలం ఫైబ్రోసిస్కు గురై గట్టిపడి ముడుచుకుపోతుంది. దీన్నే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. మరి దీనివల్ల జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఫలితంగా ఇన్సులిన్స్ ఉత్పత్తి చేసే ఎండోక్రైన్ కణాలు నశించిపోయి మధుమేహం వస్తుంది. అలాగే ఆహారాన్ని అరిగించే ఎక్సోక్రీన్ ఎంజైమ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. తిన్న తర్వాత తీవ్రమైన పొత్తికడుపు నొప్పి రావడం దీని లక్షణం. ఇంకేమైనా విలక్షణమైన సిమ్టమ్స్ ఉంటాయా దీనికి? స్టియాటోరియా అనేది దీని ముఖ్య లక్షణం. ఎంజైమ్స్ లేకపోవడం వల్ల కొవ్వులు జీర్ణంగాక మలం ద్వారా బయటకు పోతాయి. ఆ మలం నీటిలో ఫ్లష్ అవ్వడానికి చాలా బరువుగా, జిడ్డుగా ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయడానికి ఏమైనా మార్గాలున్నాయా? దీన్ని నిర్ధారించడానికి మలంలో ఫీకల్ ఎలాస్టేజ్ ఎంజైమ్ తక్కువగా ఉందో లేదో చూస్తారు. అలాగే కొవ్వును గుర్తించే పాజిటివ్ సూడాన్ స్టెయినింగ్ చేస్తారు. ఇంకా పెరిగిన HbA1c లాంటి పరీక్షలు కూడా వాడతారు. శరీరంలోని అవయవాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా పేర్చబడి ఉన్నాయో తెలుసుకోవడానికి సిటీ స్కాన్ బాగా ఉపయోగపడుతుంది కదా? అసలు ఆ స్కాన్లో ప్యాంక్రియాస్ నిర్మాణం ఎలా అమర్చబడి ఉంటుంది? డాక్టర్లు దాన్ని ఎలా గుర్తిస్తారు? సిటీ స్కాన్లో ప్యాంక్రియాస్ ఒక ఆకు ఆకారంలో అడ్డంగా పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఓహో, ఆకు ఆకారంలోనా? మరి దాని తలభాగం ఎక్కడుంటుంది? దాని తలభాగం కుడివైపున డియోడెనమ్ ఉచ్చులో దాన్ని ఆనుకుని ఉంటుంది. దాని శరీరం మధ్యలో అయోర్టా మరియు ఎడమ కిడ్నీ పైన విశ్రమిస్తున్నట్లు ఉంటుంది. మరి తోక భాగం? ఇక తోక భాగం ఎడమవైపు సుదూరంగా వెళ్లి స్ప్లీన్ దగ్గరుండే స్ప్లెనోరీనల్ లిగమెంట్లో దాగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది శరీర నిర్మాణ శాస్త్రంలో అత్యంత ఖచ్చితమైన అమరిక. ఈ ప్యాంక్రియాసిస్ క్యావిటీను బ్లాక్ అవ్వడానికి మరో కారణం సిస్టిక్ ఫైబ్రోసిస్ అని వనరులలో ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది? సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది జన్యుపరమైన సమస్య అండి. దీనిలో శరీరంలోని స్రావాలన్నీ చాలా మందంగా, జిగురుగా మారిపోతాయి. అంటే థిక్ సెక్రీషన్స్ అన్నమాట. దీనివల్ల బ్లాక్ అయిపోతాయా? కరెక్ట్. ప్యాంక్రియాస్లో కూడా ఈ మందపాటి స్రావాల వల్ల చిన్న నాళాలన్నీ బ్లాక్ అవుతాయి. ఎంజైములు బయటకు రాలేకపోవడం వల్ల తీవ్రమైన మాలబ్జార్ప్షన్ మరియు స్టియటోరియా వస్తుంది. ఇక్కడ కూడా కొవ్వుల అరుగుదలను తెలుసుకోవడానికి ఏదైనా టెస్ట్ ఉందా? ఇక్కడ కూడా ఫీకల్ ఎలాస్టేజ్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను మొదట్లో మనం మాట్లాడుకున్న అనాటమీని మనసులో పెట్టుకుని ఒక కనెక్షన్ అడుగుతున్నాను. ప్యాంక్రియాస్ విపరీతంగా వాచిపోయినప్పుడు దాని పక్కనే ఉండే స్ప్లీనిక్ సిరలో రక్తం గడ్డకడితే, అంటే థ్రాంబోసిస్ జరిగితే, దాని ప్రభావం ఆ సిరకు కనెక్ట్ అయి ఉన్న వేరే భాగాలపై పడుతుందా? వావ్, దట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కనెక్షన్. ప్యాంక్రియాస్ వెనుక భాగం గుండానే స్ప్లెనిక్ సిర ప్రయాణిస్తుంది కదా? అవును. మరి అందులో బ్లాక్ వస్తే? అందులో రక్తం గడ్డకడితే రక్తం వెనక్కి తన్నుకొచ్చి అది నేరుగా షార్ట్ గ్యాస్ట్రిక్ సిరలలో ఒత్తిడి పెంచుతుంది. ఓహో, ఇందాక మనం అనుకున్నట్టు ఆ సిరలు కడుపు పైభాగం నుండి మాత్రమే రక్తాన్ని తీసుకువస్తాయి కదా? అదే పాయింట్. కాబట్టి ఆ ఒక్క ప్రాంతంలోనే ఒత్తిడి పెరిగిపోయి గ్యాస్ట్రిక్ ఫండస్లోని రక్తనాళాలు ఉబ్బిపోయి పగిలిపోయే ప్రమాదమున్న గ్యాస్ట్రిక్ వారిసెస్ ఏర్పడతాయి. వావ్, ఇది కేవలం రక్తనాళాల అనాటమీ, లాజిక్ తెలిస్తేనే అర్థమయ్యే అద్భుతమైన మెకానిజం కదా? ఇక పుట్టుకతో వచ్చే నిర్మాణాత్మక లోపాల గురించి ప్రస్తావిస్తూ యాన్యులర్ ప్యాంక్రియాస్ అని ఒకటి చెప్పారు. ఒక అవయవం ఇంకో అవయవాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం లాంటిదా ఇది? ఖచ్చితంగా.
పిండం అభివృద్ధి చెందేటప్పుడు 7 మరియు 8వ వారాల్లో ప్యాంక్రియాస్ ముందు మరియు వెనుక భాగాలుగా అంటే వెంట్రల్ మరియు డార్సల్ బడ్స్గా ఏర్పడి తర్వాత ఒకదానితో ఒకటి కలవాలి. కలవకపోతే ఏమవుతుంది? ఆ ముందు భాగం సరిగ్గా భ్రమణం చెందక డోర్సల్ బడ్తో కలవకపోతే అది డ్యోడెనమ్ను ఒక ఉంగరంలాగా చుట్టుముడుతుంది. దాన్నే యాన్లార్ ప్యాంక్రియాస్ అంటారు. అంటే డ్యూయోడెనమ్ పైపుని నొక్కేస్తుందన్నమాట. అవును, దీనివల్ల డ్యోడెనమ్ కుంచుకుపోయి ఆహారం ముందుకు వెళ్ళదు. అలాగే పొత్తికడుపు గాయాల గురించి కూడా వనరులో ప్రస్తావించారు కదా. గాయాల విషయానికొస్తే ప్యాంక్రియాస్ అనేది కడుపు వెనక భాగంలో ఉండే ఒక రెట్రోపెరిటోనియల్ అవయవం. అంటే వెనకవైపు భద్రంగా ఉంటుందా? మామూలుగా భద్రంగానే ఉంటుంది, కానీ యాక్సిడెంట్లలో పొత్తికడుపులో బలమైన గాయం తగిలినప్పుడు ప్యాంక్రియాస్ చిట్లిపోయి కడుపు వెనక భాగంలో భారీగా రక్తస్రావమవుతుంది. దాన్నే రెట్రోపెరిటోనియల్ హెమటోమా అంటారు. అబ్బా, వింటుంటేనే చాలా తీవ్రంగా అనిపిస్తోంది. గాయాలు మరియు ఇన్ఫ్లమేషన్ నుండి మనమిప్పుడు వ్యాధుల తీవ్రతను చూపే కణితుల విషయానికి వద్దాం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి వనరులో చాలా ముఖ్యమైన సమాచారముంది. క్యాన్సర్ ఏ భాగంలో ఉందనే దాన్ని బట్టి లక్షణాలు మారుతాయట కదా. ఖచ్చితంగా మారుతాయి. ప్యాంక్రియాస్లో వచ్చే క్యాన్సర్లలో డక్టల్ అడినోకార్సినోమా అత్యంత సాధారణమైనది. ఒకవేళ ఈ క్యాన్సర్ తలభాగంలో వస్తే ఒక రకమైన లక్షణాలుంటాయి. తలభాగంలో వస్తే ఏమవుతుంది? అది పక్కనే ఉన్న పిత్తనాళాన్ని అంటే బైల్ డక్ట్ని అడ్డుకుని నొప్పిలేని పచ్చకామర్లకు దారితీస్తుంది. ఓహో, పెయిన్లెస్ జాండిస్ అన్నమాట. అనా కాకుండా క్యాన్సర్ శరీరం లేదా తోక భాగంలో వస్తే? అలా వస్తే అది అక్కడున్న నరాలపై ఒత్తిడి పెంచి తీవ్రమైన వెన్నునొప్పి వస్తుంది. దీన్ని మైక్రోస్కోప్లో చూస్తే ఎలా కనిపిస్తుంది? మైక్రోస్కోప్లో చూస్తే కణాలు ఒక క్రమపద్ధతిలో లేకుండా అస్తవ్యస్తంగా అంటే ప్లియోమార్ఫిక్గా అమర్చబడి ఉంటాయి. అంతేకాకుండా ఆ కణుతుల చుట్టూ అత్యంత దట్టమైన కఠినమైన ఫైబ్రోసిస్ ఒక రక్షణ కవచంలా అల్లుకుని ఉంటుంది. అంటే క్యాన్సర్ తనను తాను కాపాడుకోవడానికి కవచం వేసుకుంటుందన్నమాట. దీన్నే డెస్మోప్లాసియా అంటారా? కరెక్ట్, దాన్నే డెస్మోప్లాసియా అంటారు. జీర్ణ వ్యవస్థ చివరి భాగమైన యానల్ క్యాన్సర్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు కదా. అవును, ఆనల్ స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది మలద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. దీనికి హెచ్పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్తో బలమైన సంబంధం ఉంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది పుండులాగా ఏర్పడి రక్తస్రావం, విపరీతమైన దురవ అంటే ప్రురైటిస్ లాంటి లక్షణాలను కలుగజేస్తుంది. దీన్ని హిస్టాలజీలో చూస్తే ఏమైనా ప్రత్యేకంగా కనిపిస్తుందా? హిస్టాలజీలో చూస్తే కెరాటినైజేషన్ కలిగిన పెద్ద పింక్ కలర్ స్క్వామస్ కణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం వనరులలో ఇచ్చిన ఒక వింతైన కణితుల గురించి మాట్లాడుకుందాం. కార్సినాయిడ్ ట్యూమర్స్. ఇవి చూడ్డానికి చాలా పద్ధతిగా సాధువుల్లా కనిపిస్తాయట కదా. అవును, ఇవి న్యూరో ఎండోక్రిన్ కణాల నుండి ఉద్భవిస్తాయి. మైక్రోస్కోప్ కింద చూస్తే ఈ కణాలు మిగతా క్యాన్సర్ కణాల్లాగా అస్తవ్యస్తంగా ఉండవు. మరి ఎలా ఉంటాయి? అన్నీ ఒకే పరిమాణంలో గుండ్రని కేంద్రకాలతో పద్ధతిగా ఉంటాయి. వాటి లోపల క్రొమాటిన్ డిజైన్ చూస్తే తెల్లటి బ్యాక్గ్రౌండ్లో ఉప్పు మిరియాల పొడి చల్లినట్లు అంటే సాల్ట్ అండ్ పెప్పర్ డిజైన్లో కనిపిస్తుంది. నెమ్మదిగా పెరుగుతాయా? ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి, కాని ప్రేగుల్లో పెరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అపెండిక్స్ నాళాన్ని అడ్డుకుని అకస్మాత్తుగా ఎక్యూట్ అపెండిసైటిస్కు దారితీస్తాయి. ఇదంతా వింటుంటే నాకొక పెద్ద సందేహం వస్తోంది. ఈ కార్సినాయిడ్ కణితలు ప్రేగులలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎలాంటి సమస్యలు కలిగించవు, కాని కొన్నిసార్లు శరీరం మొత్తం సిస్టమ్ని అల్లకల్లోలం చేస్తాయి. ఎందుకలా? దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? దాని వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ కణితలు కొన్ని రకాల వాసోయాక్టివ్ రసాయనాలను విపరీతంగా విడుదల చేస్తాయి. ఆ రసాయనాలేమవుతాయి? ఇవి ప్రేగుల్లో ఉన్నంతకాలం ఆ విడుదలైన రసాయనాలు ప్రేగుల రక్తనాళాల ద్వారా నేరుగా కాలేయానికి వెడతాయి. మన కాలేయం ఒక అద్భుతమైన ఫిల్టర్ కదా, అది ఈ రసాయనాలను విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తుంది. ఓహో, దీన్నే ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారా? కరెక్ట్. కాబట్టి కాలేయం వాటిని ఫిల్టర్ చేసేంత వరకు మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ ఒకవేళ ఆ కణితులు కాలేయానికి కూడా పాకితే, ఫిల్టర్ చేసే మెషిన్ మీదే ఆ కణితులు కూర్చుంటే? అదొక డేంజరస్ సిచ్యువేషన్. ఎప్పుడైతే ఆ కణితులు కాలేయానికి అంటే లివర్ మెటాస్టాసిస్కు గురై లేదా ఊపిరితిత్తుల లాంటి బయటి అవయవాలకు పాకుతాయో అప్పుడు సీన్ మారిపోతుంది. అప్పుడేం జరుగుతుంది? ఫిల్టర్ అవ్వవా? అవును, అప్పుడవి విడుదల చేసే రసాయనాలు కాలేయం ఫిల్టరేషన్ను తప్పించుకుని నేరుగా ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. వావ్, అంటే బాడీ మొత్తానికి స్ప్రెడ్ అయిపోతాయా? అవును, అప్పుడే శరీరం నియంత్రణ కోల్పోయి
ముఖం ఎర్రబడటం అంటే ఫ్లషింగ్, తీవ్రమైన డయేరియా, ఊపిరి ఆడకపోవడం లాంటి భయంకరమైన కార్సినాయిడ్ సిండ్రోమ్ లక్షణాలు వస్తాయి. మరి దీని ప్రభావాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్లు ఏం వాడతారు? దీనికి యాక్ట్రియోటైడ్ అనే ఒక సింథటిక్ సొమాటోస్టాటిన్ మందును డాక్టర్లు వాడతారు. సో ఈ వనరులను లోతుగా విశ్లేషించిన తర్వాత ప్రాక్టికల్గా ఒక విషయం స్పష్టమవుతోంది. మన జీర్ణ వ్యవస్థ అనేది ఆహారం ప్రయాణించే కేవలం ఒక పొడవాటి ఖాళీ గొట్టం మాత్రమే కాదు. ఖచ్చితంగా కాదు, అదొక పెద్ద ఫ్యాక్టరీ. అవును, ఇది నిరంతరం రసాయనాలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ. అత్యంత సున్నితమైన ఎంజైమ్లు, రక్షణ వ్యవస్థలు, సంక్లిష్టమైన రక్తనాళాలు మరియు బిలియన్ల కొద్దీ కణాలతో కూడిన ఒక అద్భుతమైన నెట్వర్క్. 100% నిజం. ప్రతి కణం, ప్రతి ఎంజైమ్, ప్రతి రక్తనాళం ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానించబడి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో ఈ వనరుల ద్వారా మనం తెలుసుకున్నాం. కరెక్ట్. ఏ ఒక్క ఎంజైమ్ తప్పుగా యాక్టివేట్ అయినా, ఏ చిన్న పైపు బ్లాక్ అయినా, లేదా ఏ చిన్న కణంలో జన్యులోపం వచ్చినా అది ఎంతటి అనర్థానికి దారితీస్తుందో కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అదే కదా అసలైన అద్భుతం. మన శరీరంలో ఆహారాన్ని, ఎముకల్ని సైతం కరిగించేంత శక్తివంతమైన యాసిడ్స్, ఎంజైమ్స్ ఉన్నప్పటికీ ఒక్క ఎంజైమ్ ముందుగా యాక్టివేట్ అయినా లేదా ఒక రక్తనాళం బ్లాక్ అయినా ఈ మొత్తం వ్యవస్థ ఎంత పెళుసుగా మారుతుందో చూశాం కదా. అవును, చాలా పెలుసైన బ్యాలెన్స్లో నడుస్తుంటుంది. అసలు మన ప్రమేయం లేకుండా ప్రతి క్షణం ఇంతటి బయోకెమికల్ యుద్ధం మన లోపల జరుగుతూ మనల్ని ఎలా బతికిస్తుందో ఊహించుకుంటే ఇది ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు కదా. నిజంగా అద్భుతమైన విషయం ఇది. ఏదేమైనా ఆ మొదటి ఎక్స్రే గీతలాంటి సులభమైన సమాధానాలు ఈ జీర్ణవ్యవస్థ శరీర నిర్మాణశాస్త్రంలో వెతకడం అనవసరం. ఎందుకంటే ఇది ఎవరికీ సులభంగా అర్థం కాని ఒక అంతుచిక్కని అద్భుతం.